ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ వాగ్దాన శుభోదయం అనే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనం ధ్యానపూర్వకంగా ధ్యానిద్దాం. రండి, కీర్తన గ్రంథం 139వ కీర్తన 1వ చరణం అలాగే 2వ చరణాన్ని చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఈ చదవబడిన లేఖన భాగంలో దేవుడితో భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం కూర్చుండుట మనం లేచి ఉండుట ఆయన బాహుగా ఎరిగి ఉన్నాడంట. మనం పడుకునుట మనం లేచి ఉండుట ఆయన పరిశీలనగా ఎరిగి ఉన్నాడంట. మన ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, మనం ఎటుపోతే అటు మన వెంబడి వచ్చే దేవుడు, మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టని దేవుడు మన తోడుండగా, ఈరోజు మనకు ఎదురవుతున్న ఈ సమస్యను బట్టి, ఎదురవుతున్న పరిస్థితిని బట్టి ఎందుకు భీతి చెందటం, ఎందుకు దిగులు చెందటం, ఎందుకు బాధపడటం లేదు 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 వాటన్నిటిని విడిచిపెట్టి మనల్ని సమస్తము పరిశీలనగా పరిశీలిస్తున్న ఆ దేవాతి దేవుని వైపు మన కరములు ఎత్తి ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని ముందుకు నడిపించి ఆయన పని కొరకు మనల్ని బలంగా వాడుకుంటాడు. కాబట్టి ఈ లేఖనాన్ని మనం ఒట్టిగా విని వదిలిపెట్టే వాళ్ళం కాకుండా, ఈ లేఖనానుసారంగా మనం జీవించి ఈ లేఖనాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని పరిశీలనగా చూస్తున్న దేవాతి దేవుని కన్నులు, దేవాతి దేవుడు మన తోడే ఉన్నాడు కనుక మనం ఇంకెప్పుడు మనం భయం చెందకుండా ధైర్యంగా ఈ లేఖనాన్ని బట్టి ముందుకు కొనసాగుదాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.